అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఢిల్లీ వ్యూ ఏంటి? రాహుల్ గాంధీ ఫోటో దిగిండు, పిలుచుకున్నాడు, ఫోటో దిగిండు, ఏవో చెప్పిండు, రాజీనామాలు చేయమండి, ఇవన్నీ వార్తలు బయటకు వచ్చినాయి. బట్ వాళ్ళ వ్యూ ఏంది తెలవాలంటే ఇక్కడ లీడర్ల ప్రవర్తన బట్టి మనకు అర్థమవుతుంది. ఏఐసీసీతో మంచిగా ఉంటే, ఏఐసీసీతో ఈయనకు మంచి రిలేషన్స్ ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళందరూ ఆయన చుట్టూ తిరుగుతారు. ఏఐసీసీ మద్దతు లేకపోతే దూరం అయిపోతారు. ఇప్పుడు జరుగుతుంది అదేనేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి మద్దతుగా ఒక్క మినిస్టర్ కూడా ప్రెస్ మీట్ విడక 3 నెలలు అయింది. రెగ్యులర్గా మాట్లాడే కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, వేములవాడ ఎమ్మెల్యే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చి మాట్లాడుతుంటారు. వాళ్ళు కూడా ఎవరు మాట్లాడతలేరు. కొంతమంది స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతుంటారు గాంధీ భవన్లో అక్కడ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి. అసలు నో ప్రెస్ మీట్స్. అసలు రేవంత్ రెడ్డికి మద్దతుగా ఏం లేవు. ఆయనను ఎవరన్నా ఒక ఆరోపణ చేసినా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చుకోవాలి, రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చుకోవాలి, ఆయన మాట్లాడిన మాటలకు రేవంత్ రెడ్డి మాట్లాడుకోవాలి. అట్లా అయిపోయింది. రేవంత్ రెడ్డి మెల్లగా ఏకాకి అవుతుండేమో, మెల్లమెల్లగా పరిస్థితులు అట్లా మారుతున్నాయేమో అనిపిస్తుంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇదంతా కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఇది ఒక్క రోజులో, ఒక పూటలో, ఒక మీనాక్షి నటరాజన్ సంఘటనతోనో జరుగుతున్న వ్యవహారంగా కనిపిస్తలేదు. కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా జరుగుతుంది. మెల్లమెల్లగా క్రమంగా వీళ్ళంతా రేవంత్ రెడ్డి మద్దతుగా మాట్లాడే వాళ్ళందరూ కూడా మెల్లగా సైలెంట్ అవుతున్నారు, మాట్లాడతలేరు వాళ్ళు ఎవరు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు అది నచ్చుతలేవు, అది వేరే విషయం. మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శించవచ్చు ఎవరైనా సరే, కానీ ఆయన మాట్లాడే మాటలు ఒక సీఎం లెవెల్లో ఉండలేవు. ఆయనకు మద్దతుగా తెలుపుదాం, ఆయన మద్దతుగా మాట్లాడదామంటే కూడా వాళ్ళు కూడా పిటీగా ఫీల్ అయ్యే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. అంటే వాళ్ళు కూడా ఏం మద్దతు తెలుపుతాం, ఇలా మాట్లాడితే ఏం మాట్లాడతాం, ఎవరైనా మంచి మాటలు మాట్లాడితే 4 రోజులు సపోర్ట్ చేస్తారు, మంచిగానే మాట్లాడుతున్నాడు అని. కానీ ఇక్కడ పవర్ ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి చేతిలో ఎంత పవర్ ఉంది, ఎంత వజన్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఏఐసీసీ ఎంత వజన్ ఇచ్చింది, ఎంత ఈయన మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఏఐసీసీ అని చెప్పడానికి ఇది ఒక మార్క్. ఏఐసీసీ కనుక ఈయనకు ఫుల్ ప్రిఫరెన్స్ ఇచ్చింది అనుకో, మొత్తం అందరూ చీమల్లాగా ఆయన ఎంబడి తిరుగుతారు. లేకపోతే ఎవరు తిరగరు. ప్రస్తుతం ఎవరు తిరుగుతలేరు. యాక్చువల్గా వైఎస్ రాజశేఖర్ని చూసారు అందరూ. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనను ఎవరైనా ఒక మాట అంటే అప్పట్లో మొత్తం ఆ రోజు మొత్తం బ్యాచ్లుగా వచ్చి ఒక 2 మినిస్టర్లు ఒకసారి, 2 ఎమ్మెల్యేలు ఒకసారి, లేకపోతే పార్టీ గాంధీ భవన్లో బిజీ, అసెంబ్లీలో సిఎల్పి ఉంటుంది, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్ బిజీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు పొద్దంతా. కేసీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఇక్కడ మాత్రం అసలు ఎవరూ ప్రెస్ మీట్ పెడతలేరు. ఆయననే ప్రెస్ మీట్ పెడుతున్నాడు, ఆయననే కిషన్ రెడ్డి తిడతాడు, ఆయననే కేటీఆర్ తిడతాడు, ఆయననే కేసీఆర్ తిట్టాలి. మళ్ళీ అక్కడి నుంచి కౌంటర్ వస్తుంది. ఆ కౌంటర్ వస్తే మళ్ళీ ఎవరు రెస్పాండ్ గారు. ఇప్పుడు నిన్న మెట్రో మీద మాట్లాడేసిండు. మెట్రో మొత్తం కిషన్ రెడ్డి ఆపేసిండు. కిషన్ రెడ్డి వెనక కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. వాళ్ళు ఆపమంటే వాళ్ళు బెదిరిస్తే ఈయన బెదిరుకుంటున్నాడు. నేను సపోర్ట్గా ఉంటా, నువ్వు మెట్రోకి సపోర్ట్ చేయన్నాడు. అసలు ఎవరు ఆపినరో, ఎందుకు ఆగిందో దానికి ఏదో టెక్నికల్ రీజన్స్ ఉంటాయి. అవేమీ ఇంకా బయటికి వస్తాయి, అవి కూడా వస్తాయి కొద్దిసేపట్ల. అయితే కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చిండు. ఇదంతా అసమర్థత. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా సాధ్యమైంది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు సాధ్యమైతలేదు, ఇదంతా రేవంత్ రెడ్డి అసమర్థత అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఇప్పటిదాకా స్పందన లేదు. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు నిన్న మొన్న హిట్లర్ మాట్లాడిండు కదా. హిట్లర్ విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 10 టీవీలో మాట్లాడిండు. హిట్లర్ గురించి యాంకర్ అడిగిండు, మీ సీఎం ఇట్లా హిట్లర్తో పోల్చుకుంటున్నాడు అంటే అవి ఆయన వ్యక్తిగత విషయాలంట. ఆయన వ్యక్తిగత విషయాలు అవి పార్టీకి సంబంధం లేదు, గవర్నమెంట్ కూడా సంబంధం లేదు నాకు తెలిసి. కాబట్టి ఆయన్నే దానికి బాధ్యుడు అని చెప్పిండు. అంటే దాని అర్థం ఏంది, రేవంత్ రెడ్డి మాటలకు కాంగ్రెస్ పార్టీ కూడా ఓన్ చేసుకుంటలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలను ప్రభుత్వంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఎవరు ఓన్ చేసుకుంటలేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ ఇట్లాంటి ముఖ్యమంత్రులు కార్యకర్తలు భుజం మీద చెయ్యేసి నిలబడితే ఒక ఫోటో తీస్తే చాలు, వాళ్ళు ఒక 6 months ఇంకా మొత్తం ఆ వైబ్రేషన్లో ఉంటారు. ఇప్పటికి కూడా వైఎస్ అంటే లేడు, కానీ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కేసీఆర్, అది కేటీఆర్కి ఉన్న క్రేజ్ అని కూడా ఉండాలి కదా. కేటీఆర్ కూడా ఇక్కడ పర్యటనలో పోయినప్పుడు కార్యకర్త ఒక ఫోటో దిగితే దాని స్టేటస్ సోషల్ మీడియాలో ఒక 3-4 నెలలు అదే సంబరంలో ఉంటారు. అసలు రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగడానికి కూడా ఎవరికి ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి అంటే ఆయన వాళ్ళ పనులు తప్ప ఆయన ఎవరికి ఏం చేస్తలేడు. వాళ్ళు చేసుకుంటున్నారు. మినిస్టర్లు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఆయన మినిస్టర్లకి ఏం చేసేది లేదు, మినిస్టర్లు ఎమ్మెల్యేలకి ఏం చేసేది లేదు, ఎమ్మెల్యేలు కార్యకర్తలకి ఏం చేసేది లేదు, కార్యకర్తలు జనాలకి ఏం చేసేది లేదు. ఇట్లా మొత్తం అన్లింక్ అయిపోయింది. ఎక్కడ లింకు లేదు, ఎవరు పనాలు చేసుకుంటున్నారు. ఈ కింద ఉన్న కార్యకర్తలకో ప్రజలకో ఏం రాదు. పైన రేవంత్ రెడ్డి ఏం చేయాలో అది చేసుకుంటున్నాడు, ఆయనకు ఆయనే చేసుకుంటున్నాడు. మినిస్టర్స్ వాళ్ళకు దోచినంత
వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇట్లా ఎవరికి పని వాళ్ళు చేసుకుంటా జనాల విషయంలో కాదు. పని అంటే జనాలకు కావాల్సిన పని కాదు, వాళ్ళ పనులు వేరే వేరే ఉన్నాయి. రోజు పేపర్లో చూస్తున్నాం కదా మనం. అట్లాంటి పనులు చేసుకునే పనులు ఉన్నారు. అందుకే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందేమో, బహుశా ఆయన పట్టించుకుంటారని. ప్లస్ హైకమాండ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ హైకమాండ్ అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లాంటిది. పోలీస్ అయినా ఎవరైనా సరే ఒక పెద్ద ఏసీపీ లెవెల్లో ఇంకా పైన లెవెల్లో ఉన్నాడనుకో, ఆయన మీద కాకి బట్టలు యూనిఫామ్ ఉన్న రోజులు బాగుంటుంది. ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయి యూనిఫామ్ అయిపోతుందో హోంగార్డ్ కూడా సలాం కొట్టాడు. హోంగార్డ్కి ఆయనే సలాం కొట్టాలి అవసరం వస్తే. అంటే పదవిలో ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అంత గౌరవం ఉంటుంది. పదవి అయిపోయిన తర్వాత అది ఆ లెవెల్ ఉండదు, తగ్గుతుంది బాగా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ముఖ్యమంత్రి పదవిగా ఉండొచ్చు ఆయన, కానీ హైకమాండ్ మద్దతు లేకపోతే ఎంత దారుణంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది మనకు రేవంత్ రెడ్డిని చూస్తే అర్థం. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి పిక్చర్ కూడా మనకు తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లే చాలామంది, అసలు ఆంధ్ర వాళ్ళకన్నా మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు పొద్దుగా లేచిపోయి వాళ్ళ ఇంటికాడ ఉంటారు చాలామంది. ఇప్పుడు మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆయన తెలంగాణను అపోజ్ చేస్తున్నా, తెలంగాణను వ్యతిరేకిస్తున్నా ఎవరు కూడా పోయేవాళ్ళు కాదు ఆంధ్ర వాళ్ళు. కానీ మన తెలంగాణ వాళ్ళు మాత్రం పొద్దుగాల పోయి ఆయనే కూర్చొని ఆయనతోనే సంతకాలు పెట్టించుకొని ఆయనతో ఏదో కథలు నడుపుకుంటా ఏదో చేసేవాళ్ళు సంథింగ్. అట్లా మొత్తం కూడా హైకమాండ్ మద్దతు లేకపోతే ఎట్లా ఉండని చెప్పడానికి ఇవి ఉదాహరణలు. రేవంత్ రెడ్డికి కార్యకర్తలతో సంబంధాలు తెగిపోయినాయి. ఆయన కూడా మనం చెప్పిండు, నాకు అంతకుముందు మస్తు సోర్స్ దొరికేది, కానీ ఇప్పుడు సోర్సే లేదు, అసలు నాకు ఎవరు చెప్తలేరు, ఎవరు కలుస్తలేరు. ఆయన జూబ్లీస్ ప్యాలెస్లో కూర్చొని ఆడికి ఎవరు రానియకుండా ఆడ ఎవరిని కలవాలనో వాళ్ళనే కలిసి వాళ్ళతోనే ఎవరైతే ఈయనకి ఎవరితో పనుంటుందో వాళ్ళని మాత్రం పిలిపించుకొని మాట్లాడి జనాలకు అవసరం ఉండే. ఈయన ఫస్ట్ నుంచి కూడా అంతే. ఈయన పీసీసీ చీఫ్గా 2.5 years ఉన్నాడు. 2.5 years ముఖ్యమంత్రిగా పీసీ చీఫ్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరిని కలవలేదు, ఏ ప్రజల కోసం ధర్నాలు చేయలేదు. ఆయనకు అవసరం వాళ్ళతో మాట్లాడేది, అవసరం వాళ్ళతోన లేవు, మిగతా వాళ్ళకు ఫోన్ కూడా ఉండవు మాట్లాడడానికి. ఇట్లా అవసరం కొద్దీ మాట్లాడడం అనమాట. అది ఫస్ట్ నుంచి అదే సిస్టమ్ ఫాలో అవుతున్నాడు. అందుకే కార్యకర్తలు దూరం కావడం కానీ, ప్రజలతో సంబంధాలు దిగిపోవడం కానీ దీనికంతా కూడా కారణమే. అధిష్టానం మనసు తెలుసుకొని బహుశా పీసీసీ చీఫ్ మొన్న వ్యాఖ్యలు చేసిండేమో. పీసీసీ చీఫ్ ఉత్తగా అయితే కామెంట్ చేయడు కదా. కాంగ్రెస్లో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎట్లనో పార్టీకి పీసీ చీఫ్ ఆ లెవెల్లో ఉంటారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఆ పదవిలో ఎవరున్నా కూడా అవి జోడెద్దులు అనమాట, అట్లా నడుస్తూ ఉంటుంది. కానీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ వ్యాఖ్యలను సపోర్ట్ చేయలేకపోయాడు. ఆయన మాట్లాడిన మాటలను ఆయనకు మద్దతుగా ఎవరు ప్రెస్ మీట్ కూడా పెట్టే పరిస్థితులు, కనీసం పీసీసీ చీఫ్ కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేక పరిస్థితులు క్రియేట్ అయినాయంటే దానికి కారణం ఏంటంటే అధిష్టానం దగ్గర ఈయనకు మార్కులు 0 అయినాయి. అధిష్టానం దగ్గర ఏం లేదు. అధిష్టానం ఈయన పట్ల చాలా దూరమైంది. కేటీఆర్ హరీష్ రావు మీద ఎవరైనా మాట్లాడితే కూడా బీఆర్ఎస్ వాళ్ళు స్పందిస్తున్నారు. కేటీఆర్ హరీష్ రావు రేవంత్ రెడ్డి మీద మాట్లాడితే కూడా కనీసం కాంగ్రెస్లో కార్యకర్త కూడా స్పందిస్తలేడు. వాళ్ళు స్పందిస్తున్నారు. ఎవరో మాజీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెడతారు బీఆర్ఎస్ వాళ్ళు, ఎవరో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి మీద మాట్లాడతారు. కనీసం సోషల్ మీడియా వారియర్స్ అన్నా, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అన్నా పార్టీ స్పందించినా స్పందించకున్నా రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద, వాళ్ళ పార్టీ మీద వాళ్ళు పోస్టులు పెట్టేస్తారు. కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా రెస్పాండ్ అవుతుంది రేవంత్ రెడ్డి పైన. రేవంత్ రెడ్డి సొంతంగా ఒక సోషల్ మీడియా పెట్టుకున్నాడు. ఆ సోషల్ మీడియా లోకేష్ సోషల్ మీడియా అంతా ఒకటే, వాళ్ళంతా ఒకటే ఆఫీస్, ఒక ఆఫీస్లో పెట్టుకున్నారు. వాళ్ళే మేనేజ్ చేస్తున్నారట మొత్తం. ఈయన సోషల్ మీడియాను టీడీపీకి అప్పగించింది, ఐటీడీపీకి అప్పగిస్తే ఐటీడీపీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక ఎంతసేపటికి ఒక పార్టీగా ఒక ప్రభుత్వంగా సపోర్ట్ చేస్తే ఆయనకు బెటర్, కానీ రేవంత్ కొన్ని సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది? ఒక 10 మంది ఫోటో ఉన్నారు, దిగి ఒక దగ్గర గ్రూప్గా ఉన్నారు, 10 మందిని ఫోటో దింపిననుకో, దింపేది ఆయన ఎవరో, అప్పుడు 10 మందితో కలిసినట్టు తెలుస్తుంది జనాలకి. కానీ ఆ 10 మంది ఉన్నప్పుడు ఈయన ఒక్కనే ఫోటో తీసారనుకో, ఆ 10 మంది ఉన్న సంగతి ఎవరికి తెలియదు. సేమ్ రేవంత్ రెడ్డి సిచ్యువేషన్ అదే అయిపోయింది. అందుకే ఆ ఐటీడీపీ వాళ్ళు చేసే ఈ సోషల్ మీడియా కూడా తెలంగాణకు కనెక్ట్ అవుతలేదు. ఇక ఈయన మాట్లాడింది తప్పు అని ఇంతమంది మాట్లాడిన తర్వాత కూడా ఆయన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోలే. ఈ హిట్లర్ వ్యాఖ్యలు ఇప్పుడు దాన్ని కూడా ఇంకేదో సర్ది చెప్పే ప్రయత్నం చేయడం, తప్పులు మాట్లాడడం, సర్ది చెప్పే ప్రయత్నం చేయడం. నేను ఆయన ఆదర్శప్రాయుడు అనలేదు, నేను ఆయన ఇష్టమైన పదం మాత్రమే అన్నా. ఏమైనా అర్థం మారుతుందా? దానికి దీనికి ఏం అర్థం మారలే కదా. ఢిల్లీ వాళ్ళు కూడా బహుశా సీరియస్గా ఉన్నారు ఈ విషయం మీద. ఇప్పటిదాకా ప్రపంచంలో హిట్లర్ను ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. అది నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫేమస్ అవుతారు లాస్ట్కిన. ఇట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పైన ఆయన ఆరోపణలకు ఆయననే సమాధానం చెప్పుకోవడం, ఆయన మీద వచ్చిన విమర్శలకు ఆయననే సమాధానం చెప్పుకోవడం అనేది ఒక పెద్ద ట్రాజడీలాగా కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో, పార్టీలో. మీరు కూడా కామెంట్ చేయండి, ఈ విషయం పైన సబ్స్క్రైబ్ కూడా చేయండి.